సింపుల్ పెండెంట్స్తో వచ్చిన ఇన్విజిబుల్ చైన్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిపోయిందో కదా. ఈ వీడియోలో మనం బుట్టలు విత్ మ్యాటీ అయితే మనం మేక్ చేసాం కదా. వీటికి మ్యాచింగ్ అయితే ఈ ఇన్విజిబుల్ చైన్ నేను మేక్ చేశాను. దీన్ని మేకింగ్ వీడియో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇన్విజిబుల్ చైన్ మేక్ చేయడానికి మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ వన్ అయితే గేర్ వైర్ అండ్ నెక్స్ట్ వన్ అయితే B7000 గ్లూ అయితే మనకి బాగా స్టిక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే మనకి ఐ పిన్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. దాన్ని ఎడ్జెస్ కూడా మనకి షార్ప్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ అయితే రౌండ్ స్పైలరు. సో ఇదైతే మనకి లాకింగ్ బీట్స్ లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ అయితే లాకింగ్ బీట్స్ అండ్ ఐ పిన్స్ అండ్ వైట్ లారల్ బీట్స్ స్కేల్. ఇవైతే పెండెంట్స్. ఈ పెండెంట్స్ మేకింగ్ మీకు కావాలి అంటే మీరైతే బుట్టలు విత్ మ్యాటీ వీడియో అయితే ఒకసారి చూడాల్సిందే. ఇవైతే హుక్ అండ్ జంప్ రింగ్. ప్రాసెస్లోకి వెళ్తే పెండెంట్స్ని అయితే తీసుకోవాలి. ఇలా ఒక పెండెంట్ అండ్ ఒక ఐ పిన్ అయితే తీసుకోవాలి. పిన్ ఇలా పెండెంట్ బ్యాక్ సైడ్కి కొలిచి పెండెంట్ హ్యాంగ్ చేయడానికి ఒక రౌండ్ వచ్చే విధంగా అంతా ఉంచి మిగతాది అయితే కట్టర్తో ఇలా కట్ చేసేయాలి. ఇలా ఒక ఐ పిన్ అయితే కట్ చేసాం కదా. 3 పెండెంట్స్కి కావాలి కాబట్టి ఇంకొక 2 కూడా మనమైతే ఇదే సైజులో మనమైతే కట్ చేయాలి. చూసారు కదా నేనైతే ఏ విధంగా కట్ చేస్తున్నానో. ఇప్పుడు మనకి పెండెంట్స్ హ్యాంగ్ చేయడానికి ఒక 3 పిన్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. అండ్ ఇప్పుడు పెండెంట్కి 2 సైడ్స్ హ్యాంగ్ చేయడానికి ముందు కట్ చేసుకున్న పిన్స్ కన్నా కొంచెం చిన్న సైజులో అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా ఒక పెండెంట్ 2 ఐ పిన్స్ అయితే తీసుకుంటున్నాను. సో 3 పెండెంట్స్కి 6 ఐ పిన్స్ ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఐ పిన్స్ ఎందుకంటే పెండెంట్కి 2 సైడ్స్ లోరల్ బీడ్స్ అనేవి హ్యాంగ్ చేయడానికి అనమాట. సో చూసారు కదా. సో 2 ఐ పిన్స్ అనేది కట్ చేయడం అయితే జరిగింది. ఇదే ప్రాసెస్లో నేను 6 ఐ పిన్స్ కూడా నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఈ పెండెంట్స్కి అయితే ఐ పిన్స్ని అయితే మనం అటాచ్ చేసేద్దాము. సో దీనికోసం ఒక పెండెంట్ని అయితే తీసుకుని 7000 గ్లూని అయితే అప్లై చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ లాంగ్ ఐ పిన్ని మిడిల్లో వచ్చే విధంగా మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్మాల్ ఐ పిన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో వాటిని కూడా మనం పెండెంట్కి 2 సైడ్స్ కూడా స్టిక్ చేసేయాలి. ఇలా స్టిక్ చేశాక చేసి పెట్టుకున్న ఒక వ్యాక్ షీట్ని కూడా స్టిక్ చేసేయాలి. మనకి పెండెంట్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పెండెంట్కి ఎక్స్ట్రా ఉన్న వ్యాక్ షీట్ని అయితే మనం కట్ చేయాలి. నార్మల్ కట్టర్తో అయితే మనం ఈజీగా అయితే కట్ చేసేయచ్చు. సరే కదా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నాను. వ్యాక్ షీట్ ఎంత నీట్గా కట్ చేస్తే మనకి పెండెంట్ అనేది అంత నీట్గా అయితే ఉంటుంది. సో పెండెంట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మిగతా 2 పెండెంట్స్ కూడా మనం అయితే మేక్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు గేర్ వైర్ని అయితే మనం కొలిచి తీసుకుందాం. 45 సెంటీమీటర్స్ అయితే నార్మల్గా ఎవరికైనా సరిపోతుంది. గేర్లో 30 సెంటీమీటర్సే ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా 15 సెంటీమీటర్స్ కూడా మనం తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ కొంతమందికి ఎక్కువ తక్కువ కావచ్చు కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ మెజర్మెంట్ అయితే తీసుకుని మనం కట్టర్తో అయితే కట్ చేసేయాలి. వైర్ని అయితే పక్కకు పెట్టుకుని మేక్ చేసి పెట్టుకున్న పెండెంట్స్కి వైట్ లారల్ బీడ్స్ని హ్యాంగ్ చేయడానికి ఐ పిన్స్ హోల్స్ని అయితే మనం ఓపెన్ చేయాలి. మిడిల్ ఐ పిన్ని షేప్ వచ్చే విధంగా అయితే వంచాలి. ఇప్పుడు ఓపెన్ చేసిన హోల్స్లోకి వైట్ లారల్ బీడ్స్ని అయితే మనం ఎక్కించాలి. నేను ఒక్కో దానికి 3 అయితే ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కించాక హోల్ని అయితే మనం దగ్గరికి నొక్కేసేయాలి. ఈ విధంగా మనం మిడిల్ ఐ పిన్కి కూడా బీడ్స్ అనేవి ఎక్కించేసేయాలి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ మేకింగ్ వీడియో కావాలో కమెంట్ చేసేయండి. విధంగా మనం థర్డ్ ఐ పిన్కి కూడా మనం లోరల్ బీడ్స్ అనేవి హ్యాంగ్ చేసేసేయాలి. ఒకసారి కదా మనకి పెండెంట్ అనేది రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మనం మిగతా 2 పెండెంట్స్ కూడా చేసేసాము. ఈ పెండెంట్స్ కూడా మనకి బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిపోయాయి. ఇన్విజిబుల్ చైన్ మేక్ చేయడానికి బీడ్స్ని కూడా నేను తీసుకుంటున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న గేర్ వైర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు గేర్ వైర్ని ఎడ్జెస్తో మనం ఈక్వల్గా అయితే పట్టుకుని వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో లైట్గా ప్రెస్ అయితే చేయాలి. అలా చేయడం వల్ల మనకి చైన్ అనేది రౌండ్గా కాకుండా షేప్లో అయితే వస్తుంది. కానీ గట్టిగా కూడా అయితే ప్రెస్ చేయకూడదండి. జస్ట్ లైట్గా అంతే. ఇప్పుడు పెండెంట్ని అయితే తీసుకుని చైన్కి ఎక్కించాలి. పెండెంట్ అనేది మనకి ఇలా మిడిల్లో వచ్చే విధంగా అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ని అయితే ఎక్కించాలి. ఇంకొక సైడ్ కూడా ఇంకొక గోల్డ్ బీడ్ని అయితే ఎక్కించాలి. ఇలా చూపించిన విధంగా మనకి పెండెంట్ అనేది మిడిల్లో ఉండే విధంగా ఇలా అయితే చూసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ మనం లాకింగ్ బీడ్స్ని అయితే ఎక్కించాలి. అండ్ ఆ లాకింగ్ బీడ్స్ ని మనం రౌండ్ స్పైలర్ని యూజ్ చేసి ప్రెస్ చేయాలి. మనం ఒక పెండెంట్కి అయితే చేశాక మిగతా పెండెంట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయాలి. ఇన్విజిబుల్ చైన్ సింగిల్ పెండెంట్ తో కూడా అయితే చాలా బాగుంటుంది. ఇందాక మనం మిడిల్ పెండెంట్ కి ఎలా ప్రెస్ చేసాము వైర్ ని అదే విధంగా చైన్ ఎడ్జెస్ అయితే సమానంగా అయితే పట్టుకుని ఏ ప్లేస్ లో అయితే 2 పెండెంట్స్ కావాలో ఆ ప్లేస్ లో అయితే ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేశాక ఫస్ట్ ఒక లాకింగ్ బీడ్ ని అయితే ఎక్కించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక గోల్డ్ బీడ్ ని
అండ్ పెండెంట్ ని అండ్ ఇంకొక గోల్డ్ బీడ్ ని అండ్ లాకింగ్ బీడ్ ని అయితే ఎక్కించేసేయాలి. ఎక్కించాక పెండెంట్ కి 2 సైడ్స్ ఉన్న లాకింగ్ బీడ్స్ ని అయితే రౌండ్ నోస్ స్పైలర్ తో లాక్ చేసేయాలి. ఇదే ప్రాసెస్ లో మనం ఇంకొక పెండెంట్ ని కూడా ఎక్కించేసేయాలి. ఎక్కడైతే నాట్ పెట్టుకున్నామో అక్కడ మాత్రమే లాక్ అనేది చేసుకుని అక్కడే పెండెంట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. పెండెంట్ కూడా సేమ్ అండి. ఫస్ట్ లాకింగ్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్ ని అండ్ పెండెంట్ ని మళ్ళీ గోల్డ్ బీడ్ ని అండ్ లాకింగ్ బీడ్ ని అయితే ఎక్కించేసేయాలి. ఇలా ఎక్కించాక మనం నోస్ స్పైలర్ తో మనం వాటిని ప్రెస్ చేయాలి. మనం పెండెంట్స్ అయితే ఎక్కించడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు మనం హుక్ అండ్ జంప్ రింగ్ అయితే మనం లాకింగ్ బీడ్స్ తో లాక్ చేయాలి. మీకోసం ఫస్ట్ మనం మెయిన్ ఎడ్జెస్ దగ్గర లాకింగ్ బీడ్ అయితే ఎక్కించాలి అండ్ హుక్ ను కూడా ఎక్కించాలి. అండ్ ఇప్పుడు చైన్ అయితే ఎడ్జెస్ ఉన్నాయి కదా, అన్ని లాకింగ్ బీడ్ లోకి అయితే ఎక్కించేసేయాలి. ఎక్కించాక నో స్పైలర్ తో మనం లాకింగ్ బీడ్ ని అయితే ప్రెస్ చేసేయాలి. మనకి ఒక సైడ్ హుక్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఇదే ప్రాసెస్ లో మనం జంప్ రింగ్ ని కూడా మనం ఎంచేసేయాలి. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఎన్నుకున్న ఇంకొక ఎడ్జ్కి కూడా ఫస్ట్ ఒక లాకింగ్ బీడ్ ని అండ్ ఒక జంపరింగ్ ని ఎక్కించేసేయాలి. ఆ ఎక్కించాక మెయిన్ ఎడ్జ్ ని కింగ్ బీడ్ లోకి పెట్టి నో స్పైలర్ తో మనం ప్రెస్ చేసేయాలి. ఇన్విజిబుల్ చైన్ మేక్ చేయడానికి మనకి మెయిన్ గా ఇంగ్రీడియంట్ ఏంటంటే లాకింగ్ బీడ్స్ అండి. సో మన ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయింది. సరే కదా, ఇన్విజిబుల్ చైన్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందో. కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి దీని మేకింగ్ అయితే ఒకసారి ట్రై చేయండి. లేదు అనుకుంటే దీని మీద కనబడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవి మీరైతే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు. మా దగ్గర ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.